ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో జూన్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ అండ్ అలాగే ఏప్రిల్ మే జూన్ నెలల అన్ని టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్స్ అన్నింటి గురించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా జూన్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్. స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లకిడిప్లో జూన్ నెలకి సంబంధించి భక్తులు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఈ నెల అంటే మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఈ ఆన్లైన్ లకిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. సో జూన్ నెలకి సంబంధించి ఆన్లైన్ లకిడిప్ అనేది రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఓపెన్ చేస్తున్నారండి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, ఇద్దరు ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అబౌ 12 years అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ ఆన్లైన్ లకిడిప్ లో మొదటి గడప సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే ఆన్లైన్ లకిడిప్ లో ఉన్న ఈ 4 సేవల్లో ఏ సేవకైనా మీరు వన్స్ ఒక్కసారి సెలెక్ట్ అయ్యారు అంటే మళ్ళీ మీరు ఆన్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 180 రోజుల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లకిడిప్ లో సెలెక్ట్ అయిన తేదీ నుంచి కాదండి, ఏ తేదీలో అయితే నేరుగా తిరుమలకు వచ్చి ఆ మొదటి గడప సేవలో పాల్గొని స్వామి వారిని దర్శనం చేసుకుంటారు ఆ తేదీ నుంచి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. సో మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఈ ఆన్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లకిడిప్ రిజల్ట్ ని మార్చి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆన్లైన్ లకిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరుగుతుంది. అండ్ మీ మెయిల్ ఐడి కూడా మెయిల్ రావడం జరుగుతుందండి. అయితే సుప్రభాతం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 120 రూపాయలు ఉంటుంది. తోమాల అర్చన సేవలకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 220 రూపాయలు. అష్టదళ పాద పద్మారాధనం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 1250 రూపాయలు. సో మీరు ఏ సేవకి సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ సేవకు మాత్రమే అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సెలెక్ట్ అయినటువంటి భక్తులు తప్పనిసరిగా మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేసి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకుంటేనే మీకు ఆ టికెట్ అనేది కన్ఫర్మ్ అయి మీరు ఆ సేవలో పాల్గొనే అవకాశం అనేది ఉంటుంది. సో మీరు ఆన్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకునేటప్పుడు ముందుగా ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. లకిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని రేపు ఉదయం 10 గంటల నుంచి మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల లోపు మిస్ కాకుండా ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి జూన్ నెలకి సంబంధించి ఆన్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లో కావచ్చు, మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా లకిడిప్ కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూశారు అంటే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్ లకిడిప్ లో మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీకు ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి.
ఇక నెక్స్ట్ జూన్ నెలకి సంబంధించిన మిగిలిన అన్ని రకాల టికెట్స్ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్, అంగప్రేక్షణం సేవా టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్, ఇలా జూన్ నెలకి సంబంధించిన మిగిలిన ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి, ఇంకా ఏప్రిల్ నెలకి సంబంధించిన రిలీజ్ చేసే టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ ని ఏ తేదీలో రిలీజ్ చేస్తారు, మే నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ ని ఏ తేదీలో రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి నిన్నే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ వచ్చిన తర్వాత వీటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది చేసి నిన్న మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 16వ తేదీ సోమవారం రోజున 70,606 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 28,145 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,39,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను. జూన్ నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లకిడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి మార్చి 18వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ ఆన్లైన్ లకిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు మిస్ కాకుండా ఈ లకిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.